నమస్కారం, మీరు చూస్తున్నారు తెలుగమ్మాయి రియాక్షన్ వీడియోస్. మన ఛానల్లో మా ఇంటి బంగారం మూవీ అయితే రియాక్షన్ చేసి పెడతాను కదండి. సో ఇది వచ్చేసి 4th పార్ట్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి పార్ట్ కూడా మీకు వస్తుంది. సో ఏది మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఏం చేయలేదు, ఇలా అయిపోయిందే. ఊర్లు గారులు జంతు ఎవడో బుర్ర పగిలి కొట్టే ఉందబ్బా. ఏమంటే మన హీరో అయినా కొట్టాలి, మాట్లాడతాం. అదే అర్థం కావట్లేదు చెల్లేదు. లేట్ గా వెళ్ళిందంటే నేను ఎంత ట్యూబ్ లైట్ అర్థమైంది. నేను జరిగిన రోజులో అసలు బుర్రే పనిచేయలేదు. ఇప్పుడు చెప్పు, ఎవరికై నువ్వు? సారీదే, నేను వీటన్నిట్లో లాగదాం అనుకోలే. ఇక్కడ నుండి మొదలు పెట్టాలి. ఆశ్రమంలో మన ఇద్దరం కలిసి ఉన్నప్పుడు ఏం చేసినా ఇద్దరం కలిసి చేసేవాళ్ళం కదవే. మీకు ఆ హాస్టల్ వార్డెన్ గడు గుర్తున్నాడా? పోయేసరికి నీకు మంచి జరిగిందని హ్యాపీ అయిపోయినా, కానీ నువ్వు వెళ్ళిపోయినాక వాడి కన్ను నా మీద పడింది. ఇంకక్కడ ఉండేది ఇష్టం లేక పారిపోయినా. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, కానీ వెళ్ళాలి. ఇదంతా నన్ను కట్టిపరచడానికే జరిగిందేమో. ఎక్కడెక్కడో ఉన్నా, ఏ పని దొరికితే ఆ పని చేసినా ఎవరో మనిషిలా కూడా చూసేవాళ్ళు కాదు. ఆఖరికి ఓ చోట పని చేసుకుంటూ చదువుకున్నా, కానీ అక్కడ కూడా ఓ ఎదవా ఎప్పుడు దొరుకుతానా అని చాలా ట్రై చేసేవాడు. రాత్రంతా బిక్కు బిక్కుమని ఉండేదాన్ని. కానీ ఇంకెన్నిసార్లు పారిపోవాలా, ఎంత దూరం పారిపోవాలా? పోలీసులకి దొరకకుండా ఉండేదానికి 2-3 రోజులు ఉన్నారు. భయం లేనులో ఎట్లుంటారు, జైల్లో ఉన్నారు కదా అయినా అనమాట. మీరు ఫస్ట్ పార్ట్ చూస్తే అర్థమవుతుంది మీకు. కానీ అందులో ఒకడు నన్నే గమనిస్తున్నాడని నాకు తెలియలేదు. కానీ అది దేనికోసం? నీకోసం కాదు, న్యాయం దొరకని వాళ్ళ కోసం. భయం మొదలై అప్పుడే నువ్వు అనుకున్నది చేయగలవు. ఆ మాటలు నాతోనే నా కోసమే చెప్పినట్టు అనిపించింది. వాళ్ళలాగా ఒక్కసారైనా భయం వదిలేసి ఎదురెళ్దాం అనుకున్నా. పెట్టినావా? అర్థమైనదా నీకు? చనిపోయాడు. ఏడ్చేవాళ్ళు 5 అయితే సంతోషపడేవాళ్ళు 30. ఈ ఒక్క లెక్క గుర్తుపెట్టుకో. లెక్క సరిపోయిందా? బాధలు, తప్పులు, పాపాలు ఏమి మొత్తం వస్తావా? జీవితం అంతా ఏ దారి లేకుండా ఒంటరిగా ఉన్న నన్ను వాడు ఆ టైంకి నా ప్రపంచం మొత్తం మారిపోయింది. చివరికి నా పేరు కూడా ఝాన్సీ. అదే నీ పేరు. ఓ ఎదురుండేది ఎవడైనా సరే వాడు తప్పు చేసినాడంటే నేను చూస్తాను.
ఝాన్సీ ఓ నీ గురించి ఎవరు ఎప్పుడు ఆలోచించినప్పుడు కొంచెం ప్రేమ దొరికినా దాంతోనే కడుపు నింపేసుకుంటాను. చేస్తాను. ఆ. సూపర్. వావ్. నాకు అప్పుడు ఎక్కలేదువే వాడు మంచితనం అనే ముసుగేసుకున్న తోడేలని. ఓ నన్ను వాడు ఎంచుకొని తీసుకొని వచ్చింది వాడికి కావలసినట్టు నన్ను మార్చుకునేది. అక్కడంతా చేరింది ఆశయాల కోసం, మంచి కోసం. ఓ కానీ వాడి స్వార్థం కోసం అలాంటి వాళ్ళందరూ ఒకరోజు పోలీసులు మా వెంట పడుతున్నప్పుడు వాడికి ఆ అవకాశం దొరికింది. వాడి చెప్పు చేతుల్లో ఉన్నంత వరకు సాయి ఎవరైనా ఎదురెళ్తే వాళ్ళకి ఖచ్చితంగా టైం చూసుకొని జవాబిస్తాడు. ఓ ఓ వదిలేసి. అయ్యయ్యో. సొంత తమ్ముడు అని చెప్పుకునే శివ అయినా సరే అయ్యయ్యో. నీ వల్లే చచ్చిపోయాడు వాడు. నీ మోసలో పడి ఎలాగొచ్చినాడు సచ్చినాడు. వాడు చేసిన తప్పు నాపై తోసినాడు. అప్పుడు నాకు అర్థం కాలేదు. నిజంగా నా వల్లనే శివ చచ్చి. నీకు ఇష్టమైన ఇడ్లీ కారం పొడి తెచ్చిన తిను. అంతా నీ కోసమే చెప్తున్నాను. ఏదో రోజు నీకే అర్థమవుతుందిలే. వాటిలాంటి కంత్రి అదవలు ఓ పక్క అణిచి తొక్కుతూ కీలు బొమ్మల్లా ఆడిస్తారు, ఇంకో పక్క ప్రేమగా ఏం జరగనట్లే మాట్లాడతారు. నిజమేందంటే వాడు ఎప్పటి నుంచో నాలాంటి వాళ్ళ కోసమే చూసిన, అన్నీ కోల్పోయిన వాళ్ళ కోసం. ఇంకా ఆ రోజు రాత్రి డిసైడ్ అయిపోయినా ఎట్లయినా అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలని. కానీ వాడు ఆ తర్వాత నా పైన ఎక్కువ కన్నేసి ఉంచినాడు. నా చుట్టూరా 4 గోడలు కట్టి నన్ను వాడి కంట్రోల్లోనే పెట్టుకున్నాడు. ఓ వాడు ఎన్ని దారుణాలు చేస్తున్నా చూస్తూ ఉండిపోయినా. లోపలనే చూస్తూ బతుకుతూ ఉండిపోయినా. నా ప్రాణం పోయినా పర్లా వీళ్ళంటోంది పట్టించాల్సిందే అని. పట్టేసుకున్నా దొరికిపోయాడు. వాడనుకున్నా అట్లాంటి రాక్షసుడిని పిచ్చిదాంట్లో ఎట్లా నమ్మినానని నాకు నా మీదే కోపం, అసహ్యం. నా కళ్ళ ముందే ఎన్ని దారుణాలు చేసినాడే చూస్తా ఉన్నాను. భయంతోనో దేని వల్లనో అసలు ఏం చేయలేకపోయినా. దాని నుంచి తేరుకోవడానికే నాకు చాలా సేపు పట్టింది. మర్చిపోలేను, క్షమించుకోలేను. అందుకే ఈ విషయాల గురించి చెప్పలేదు నీకు అని కూడా. ఇదంతా తట్టుకుని నువ్వు మళ్ళీ జీవితాన్ని మొదలు పెట్టావు చూడు. నా వల్ల అయితే అయ్యేది కాదేమోనే. నేను నీకోసం ఏం చేయలేకపోయాను స్వర్ణ. ఇప్పుడు మళ్ళా వాడెవడో వెంటపడ్డం
మనుషులు వేసుకుని ఇంటి దాకా రావడం, దీని అంతటి వెనకాల కరుణ ఏమైనా ఉన్నాడా అని అనిపిస్తుంది. అన్నా వెంకన్న చచ్చిపోయినాడు. ఓ, తెలిసిపోయింది. దొరికింది రాజాన్సీ. ఓ, ఇప్పుడు మళ్ళా నేను ఎక్కడున్నానో తెలిసిందనుకో, వాడెంతకైనా తెగించి నా వెనకాల వస్తాడు. ఆ. ఆ. ఓ, అయ్యో, వామ్మో. ఎవరి అమ్మాయి? నా చిన్నప్పటి ఫ్రెండ్. ఫ్రెండా? బట్టలు సర్దుకుని వచ్చేసావా? మా ఆయనకి నాకు చాలా పెద్ద గొడవ అయిందండి. ఓ, ఆయన అరిచారు, నేను అరిచాను. ఆయన గట్టిగా అరిచారు, నేను కూడా కొంచెం గట్టిగా మెల్లగా అరిచానండి. ఆయన చెయ్యెత్తి నా వైపు వస్తుంటే ఎక్కడ కొడతారోనని నేనే ముందు కొట్టేశాను. ఆ తర్వాత తెలిసిందండి, ఆయన చెయ్యెత్తింది నన్ను కొట్టడానికి కాదు, ఫ్యాన్ స్విచ్ చేయడానికి అని. ఆయన ఇంట్లోంచి ఎక్కడ వెళ్ళిపోతారో అని చెప్పి నేనే ముందు బయటకు వచ్చేసాను. పర్లేదు, ఎప్పుడైనా నిజంగా కొట్టాలనిపిస్తే 2 సార్లు ఆలోచిస్తాడు. ఎన్ని రోజులు కావాలంటే ఇది నీళ్ళ అనుకో. ఫ్రెండ్ అన్నప్పుడు ఈ ఇంటి మనిషి అని వావ్. వెళ్ళమ్మా. ఇదా నీ వంటల ముగ్గుల సెటప్? సెటప్ అనకండి, బాగాలేదు. బాగా డాన్స్ వేస్తున్నారు. వదినా, వంట గురించి నాకు ఒక విషయం తెలిసిపోయింది. మీ ఫ్రెండ్ కి వంట నేర్పించింది మీరే కదా? ఓ, నువ్వా నేను నాకు వంట నేర్పించింది? వంటలు చేసి ఆపుకోలేదే, దూరిపోయి టాలెంట్. అంతగా కావాలంటే లాస్ట్ లో ఉప్పులో కారాలు వేస్తావు, అంతేగా ఓవర్ యాక్షన్ చేసి వంటలు నాలాగా చెబుతూ. నీలా ఏంటి? నీలా మీ ఫ్రెండ్ చేసిన చేపల పులుసు ఎంత బాగుందో తెలుసా?
మంగళ స్నానాలు అనమాట అండి. వావ్. సో చూసారు కదండి, ఇక్కడితో అయితే ఈ పాట ఆపడం మీద జరుగుతుంది. వావ్, నిజంగా సాంగ్ అయితే చాలా బాగుంటుందండి. మీలో ఎంతమందికి సాంగ్ ఇష్టమో కామెంట్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. నెక్స్ట్ పార్ట్ నాతో పాటు మీరు కూడా చూడాలనుకుంటున్నారా? అలా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. అలాగే మీకు ఈ పాట నచ్చితే ఒక లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.